అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్నేహం మరియు తెలివితేటల కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న కప్ప, ఒక అందమైన హంస మరియు ఒక అత్యాశ గల వేటగాడు. మరి ఈ కథలో ఏం జరిగిందో చూద్దామా? అనగనగా ఒక అందమైన అడవిలో ఒక చిన్న కప్ప హాయిగా జీవించేది. ఒకరోజు అక్కడికి ఒక తెల్లని హంస వచ్చింది. కొద్ది రోజుల్లోనే అవి మంచి స్నేహితులయ్యాయి. ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపేవి. ఒకరోజు కప్ప తామరాకుపై తేలుతూ ఉంది. హంస ఒడ్డున నిలబడి దానితో మాట్లాడుతుంది. అప్పుడే ఎట్నుంచో వచ్చాడో ఒక వేటగాడు వచ్చి హంస మీదకు వల విసిరాడు. హంస వలకు చిక్కుకొని విలవిలలాడింది. రక్షించండి అంటూ భయంతో అరిచింది. అది చూసిన కప్పకు చాలా బాధ వేసింది. వెంటనే వేటగాడిని అడిగింది, దయచేసి నా స్నేహితురాలను వదిలేయి. కానీ వేటగాడు నవ్వుతూ, దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది, నేను వదలను అన్నాడు. అప్పుడు కప్ప ఒక ఆలోచన చేసింది. నీకు డబ్బే కావాలి కదా, కాసేపు ఆగు అంది. అని వెంటనే నీటిలోకి మునిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఒక మెరిసే ముత్యాన్ని తీసుకొని పైకొచ్చింది. ఆ ముత్యం తీసుకొని నా స్నేహితురాల్ని వదిలేయి అంది. ముత్యం చూసిన వేటగాడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ముత్యం తీసుకొని హంసను వదిలేశాడు. ఇంటికి వెళ్ళి జరిగిన విషయం భార్యకు చెప్పాడు. అది విన్న అతని భార్య ఇలా అంది, ఆ కప్ప దగ్గర ఇంకెంతో ముత్యాలు ఉంటాయి కదా, వెళ్ళి అన్నీ తీసుకొని రా అని చెప్పింది. అత్యాశతో వేటగాడు మళ్ళీ కప్ప దగ్గరకు వచ్చాడు. నీ దగ్గర ఉన్న ముత్యాలన్నీ నాకు కావాలి, ఇవ్వు, లేకపోతే హంసను మళ్ళీ పట్టుకుంటాను అని బెదిరించాడు. అప్పుడు కప్ప తెలివిగా ఇలా అంది, సరే, ముందు నేను నీకు ఇచ్చిన ముత్యం ఒకసారి ఇవ్వు, అచ్చం అలాంటిదే తీసుకొని వస్తాను అని చెప్పింది. వెంటనే వేటగాడు నమ్మి ముత్యం ఇచ్చేస్తాడు. కప్ప వెంటనే ముత్యం తీసుకొని నీటిలోకి దూకేసింది. పోతూ పోతూ ఇలా అరిచింది, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, ఇప్పుడు మేమిద్దరం నీకు దొరకం. అత్యాశ వల్ల నీ చేతిలో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అని చెప్పి పారిపోయింది. ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది? నీతి ఏంటి అంటే, అత్యాశ ఎప్పుడూ నష్టానికే దారితీస్తుంది. నిజమైన స్నేహం ఎప్పుడూ కాపాడుతుంది. తెలివితో పెద్ద సమస్యలైనా ఎదుర్కోవచ్చు. అంతే అండి స్టోరీ. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు నీతి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.